ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఎవరు? ఇశ్రాయేలు 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు వీళ్ళు చెరలోకి ఎందుకు వెళ్ళారు అని ఆలోచించాడు. ఆలోచించినప్పుడు ఆయనకి కనపడింది ఏంటంటే వీళ్ళు అసలు ధర్మశాస్త్రమే చదవట్లా. ఒకవేళ చదివినా, ఒకవేళ ధర్మశాస్త్రం ప్రకటించినా వాళ్ళకి అందుబాటులో ఉండట్లా. 12 గోత్రాల్లో ఎంతమంది జనాభా ఉంటారు? పెద్ద దేశం కదా. వాళ్ళందరికీ ధర్మశాస్త్రం చెప్పాలి. ఎవరు చెప్తారు? కాబట్టి సరిగ్గా అందట్లేదు. ఇప్పుడు ఎజ్రా కనిపించిందంట, ధర్మశాస్త్రం అందట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళకి? అందుకే వీళ్ళ పాపాలు ఎక్కువగా చేశారు. వాక్యం వీళ్ళకి సరిగ్గా అందలేదు. అందకపోవటం వల్ల వీళ్ళు పాపాలు చేశారు. అయితే ఏం చేయాలి అని అనుకున్నాడంట. ఎవరు అడగలా ఎజ్రాను వచ్చి, అయ్యా మాకు ధర్మశాస్త్రం లేదయ్యా, అయ్యా మాకు వాక్యం అందట్లేదయ్యా, మాకు కొద్ది నేర్పించవా అని ఏ యూదుడు వచ్చి అడగలా, ఏ గోత్రము వాడు వచ్చి అడగలా. ఎజ్రానే చూచి ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు నీ ఇంట్లో ఆత్మీయ జీవితం వీక్గా ఉన్నప్పుడు ఈ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? నా పిల్లలు ప్రార్థన చేయట్లేదు, నా పిల్లలు బైబిల్ చదవట్లేదు, నా పిల్లలు ప్రార్థనకు రావట్లేదు, నా పిల్లలకి మారు మనసు లేదు, నా పిల్లలు లోకానుసారంగా తిరుగుతున్నాడు, నా భర్త లోకానుసారంగా తిరుగుతున్నాడు, నా భార్యకి రక్షణ లేదు, నా కుటుంబం రక్షణ లేని స్థితిలో ఉంది, నా కుటుంబీకులు రక్షణ లేని స్థితిలో ఉన్నారు, నా కుటుంబీకులు వాక్యం అందని స్థితిలో ఉన్నారు, నా కుటుంబీకులకి సరైన వాక్య విధానం లేదు. ఇది ఎవరు ఆలోచించుకోవాలి? నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇది నువ్వంతటికి నువ్వుగా కల్పించుకోవాలి. ఎవరో వచ్చి నీకు సలహా ఎవరో. ఎజ్రాకి ఎవరు వచ్చి సలహా ఇవ్వలా, ఎజ్రాను వచ్చి ఎవరో అడగల. ఎజ్రాకి తనంతట తానే ఒక ఆలోచన కలిగి దేవుని చేత ప్రేరేపింపబడి ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆత్మీయతను ఇశ్రాయేలీల్లో అభివృద్ధి పరచాలని అనుకున్నాడంట. కాబట్టి నీ కుటుంబంలో ఆత్మీయ క్షేమాన్ని, అభివృద్ధిని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిదే? నీదే. నువ్వు ఆలోచించి నీ కుటుంబంలో ఎలా ఆత్మీయ బలాన్ని ఇవ్వాలో ఆలోచిస్తూ ఉంటావు కదా. మా ఆయనకు ఒంట్లో బాగాలేదు, మా పిల్లోడికి ఒంట్లో బాగాలేదు. అప్పుడు ఏం చేయాలి? జ్వరం తగ్గిన తర్వాత చక్కగా ఏటకాళ్ళు, ఏట తలకాయ తీసుకొచ్చి సూపు పెట్టి ఇస్తే బలం వస్తుంది. ఆలోచిస్తాం కదా. చక్కగా కోడికాలు చారు పెట్టి మంచి భోజనం పెడితే బలం వస్తుంది. ఆలోచిస్తావు కదా. అరుగుదల లేదు, ఏం చేయాలి? కైమా కొట్టి తీసుకురావాలి. ఆలోచిస్తున్నావు కదా. బలం ఇవ్వటం కొరకు, అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు బలం ఇవ్వటం కొరకు ఎలా బలం ఇవ్వాలో, ఏ ఆహారం పెడితే బలం వస్తుందో, యాపిల్ తీసుకురావాలా, అరటిపండు తీసుకురావాలా, చక్కెరకేళి తీసుకురావాలా, బత్తాయిలు తీసుకురావాలా, నిమ్ము చేస్తుందా, నిమ్ము చేయదా, ఇవన్నీ ఆలోచించి తీసుకొస్తున్నాం కదా బలం ఇవ్వటానికి. మరి ఆత్మీయంగా నీ కుటుంబంలో ఆత్మీయంగా వీక్ అవుతున్నప్పుడు, భక్తి జీవితం వీక్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి? అది ఆలోచించాల్సిన బాధ్యత మనదే కదా. అందుకే పౌలు ఇక్కడ ఏమన్నాడు తీమోతితో? నీకు నీవే దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోనుము. ఎవడో వచ్చి చేయడు. ఆత్మీయంగా బలహీన పడుతున్నప్పుడు బలాన్ని కల్పించవలసిన బాధ్యత నీదే. ఇది క్రమంగా రోజు నువ్వు చెయ్యాలి. నీ కుటుంబ రక్షణ, నీ కుటుంబ కాపుదల, నీ కుటుంబంలో ఆత్మీయ బలము, భక్తిహీనత అన్నిటి కూడా నువ్వు గమనించుకొని నువ్వే ప్రాక్టీస్ చేయాలి, నువ్వే అందించాలి, నువ్వే వాళ్ళకి అలవాటు చేయాలి. పిల్లలకు స్కూల్కి వెళ్ళి అలవాటు లేదు, నువ్వేం చేసావు? నువ్వేగా. నన్ను స్కూల్లో జాయిన్ చేయండి అని మీ పిల్లలు అడిగారా ఎప్పుడన్నా? అడగలా. మనమే వయసు వచ్చిన తర్వాత వాళ్ళని ఏ స్కూల్లో పెడితే బాగుంటుందో, ఎలాంటి మీడియంలో జాయిన్ చేస్తే బాగుంటుందో మనమే ఆలోచించుకుని ఏం చేసాం? వారిని తీసుకెళ్ళి స్కూల్లో పెట్టాం.
మరి ఆ విషయంలో అంత సాధకం చేస్తున్నావుగా, పొద్దున్నే వాడికి క్యారేజ్ కట్టించి, వాడికి పుస్తకాలు చదివి, వాడికి షూ వేసి, టై కట్టి, వాడిని ఆటో వస్తుందా లేదో చూసి, బండి ఎక్కించి, ఆటో ఎక్కించి, టైం కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నావుగా ఆ విషయంలో. మరి ఆత్మీయ జీవితంలో ఎందుకు నువ్వు మెయింటైన్ చేయలేకపోతున్నావు? కాబట్టి నీ కుటుంబంలో ఆత్మీయ బలం కావాలంటే నువ్వే ఆ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. నువ్వంతటికి నువ్వే శ్రద్ధ తీసుకుని చేయాలి ఆ పని. ఎవరో రారు. అందుకే తిమోతితో అంటాడు, నీకు నీవే సాధకము చేసుకో.